గారు ఆనబుల్ సీఎం తెలంగాణ అంటేనే దేశమంతా తెలంగాణ వైపు ఫోకస్ చేసేలాగా ఫోకసే తన ప్రధాన కేంద్రీకరించే దృష్టిగా సాగుతున్న ఆనబుల్ సీఎం గారు ఈరోజు తన నియోజకవర్గం నుంచి ముందుగా రైతు భరోసా లబ్ధిదారులకు లాంఛనంగా చెక్ అందజేస్తున్నారు. ఆనబుల్ సిఎస్ గారికి ధన్యవాదాలతో సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చంద్రవంచ గ్రామ రైతులు వేదికపైకి వస్తారు. తెలుగు మల్లయ్య గారు, ముక్కి నరసింహులు గారు, పుర్ర ఆంజనేయులు గారు, నల్ల భాగ్యమ్మ గారు, పల్లెగారి వెంకటమ్మ గారు 97,93,350 రూపాయల చెక్ ఇప్పుడు ఆవిష్కరణ. రైతు భరోసా, ఈ రైతు భరోసా ఈరోజు ఈ గ్రామంలో ఆనబుల్ సీఎం ఆవిష్కరిస్తున్నారంటే లక్షలాది మంది రైతులకి మీరు ఇక్కడ చప్పట్లు కొడితే తెలంగాణ రాష్ట్రం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ రైతులే కదా, లేచి నిలబడి చప్పట్లు కొట్టండి దయచేసి అందరూ. ప్లీజ్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు ఆనరబుల్ సీఎం ఫర్ రైతు భరోసా. దాదాపు ₹1 కోటి కేవలం ఒక్క చంద్రవంచకే ఇంతమంది రైతులకి 734 మంది రైతులకు భరోసా ఈ వేదిక నుంచి అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు. తర్వాత ఆత్మీయ భరోసా, ఇక్కడ 5 రైతులే తీసుకున్నారు. మరి సీఎం గారు వేదిక కాబట్టి దీన్ని లాంఛనంగా 5 ఇస్తారు, కానీ అందరికీ అందుతుంది. మరి 734 చేతులు చప్పట్లు కొడితే రాష్ట్రం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు బెనిఫిషరీస్ అమ్మ పార్వతమ్మ గారు, నరసమ్మ, తిరుమలమ్మ, సునీత, భాగ్యం. ఆత్మీయతకు, పట్టింపుకి, కన్సర్న్కి మారుపేరు ప్రజాపాలన ప్రభుత్వం. ఆత్మీయ భరోసా ఇప్పుడు శ్రీకారం చుట్టుకుంటుంది. వేదికపై పార్వతమ్మ గారు, కుందా పార్వతమ్మ, బిజ్జారం నరసమ్మ, పల్లెగారి తిరుమలమ్మ, కావలి సునీతమ్మ, కిందింటి భాగ్యమ్మ 5 లబ్ధిదారులు వస్తారు. వీరికి ఆత్మీయ భరోసా కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ₹1,99,000 చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మా, అక్కలు, చెల్లెళ్ళు మీరు చప్పట్లు కొట్టండి అమ్మా. మన బాయ్సాబ్ సోదర వర్గం అంతా చూస్తూ కూర్చున్నారు. ఇది డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై చెప్తుంటారు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి చేరేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రజాపాలన ప్రభుత్వం అని.